ఏలూరు శ్రీనివాసరావు గారు, సో సిఎస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మన ఒక్క రాష్ట్రంగా దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. శాలరీస్ సంబంధించి గతంలో శాలరీ బర్డెన్ 1500 కోట్లు ఉండేది, ఇప్పుడు 6000 కోట్లు అయిందని అంటారు. ప్లస్ ఎస్పెషల్లీ ఆయన కోట్ చేసింది స్వీపర్ జీతం 2 లక్షలు ఉంది అన్న భర్తన. ఇప్పుడు సిఎస్ గారు కామెంట్ చేసిన దాంట్లో సిఎస్ గారు శాలరీ ఎంత ఉంది ముందు చెప్పాలి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి. మేము స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తరఫునే మాట్లాడతాం. ట్రాన్స్కో గానీ జెన్కో గానీ ఇవన్నీ కూడా అవి కంపెనీలు, అంటే ప్రాఫిట్ వస్తే లాభాలు పంచుతారు, నష్టం వస్తే కంపెనీని మొత్తం ఎత్తేసి దాన్ని మూసేసి ఉద్యోగులు మొత్తాన్ని కూడా తీసేస్తారు. అది కూడా మేము వాళ్ళు ఎంప్లాయీసే, రిస్క్ తో కూడుకున్న డిపార్ట్మెంట్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనేది చాలా రిస్క్ తో కూడుకున్న వాళ్ళ సర్వీస్ చేసి ఉంటుంది. కొంత ఎక్కువ ఉండొచ్చు, కానీ వాళ్ళ ఎంప్లాయీస్ మొత్తం కలిపి కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ మొత్తం కలిపి కూడా 60,000-70,000 మంది కంటే ఎక్కువ ఉంటారు. ఎక్కువనే కదా, 60,000 అంటే తక్కువ మంది కాదు కదా. ఎక్కువ మంది ఉన్నా అది ఒక కంపెనీ ప్రాఫిట్ ని బట్టి మాత్రమే. కానీ 81,000 కోట్ల అప్పులున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నారు, ఓన్లీ విద్యుత్ డిస్కంలు. అవునన్నా, అది వాళ్ళ ట్రాన్స్కో జెన్కో అది లిమిటెడ్ కంపెనీలు. అది గవర్నమెంట్ సైడ్ నుంచి కాకుండా ఒక కంపెనీ లాగా లాభాలను వచ్చినప్పుడు డివిడెండ్లు ఇవ్వడం అట్లా ఆ టైప్ లో ఉంటుంది. అందులో కొంత రిస్క్ తో కూడుకున్నది, ఎమర్జెన్సీ సర్వీస్ కాబట్టి కొంత అధిక జీతాలు ఉండి ఉండొచ్చు. కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తోటి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు చెప్పారు హైయెస్ట్ క్యాడర్ ఏదైతే ఉందో కేబినెట్ సెక్రటరీ సెంట్రల్ గవర్నమెంట్ లో కానీ స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న చీఫ్ సెక్రటరీ గారి శాలరీ కానీ 2 లక్షలు మించి ఎక్కడైనా ఉందా? అక్కడ వరకు నేను గ్రూప్ 1 లో అపాయింట్ అయ్యాను. స్టేట్ గవర్నమెంట్ లో 33 సంవత్సరాలు సర్వీస్ చేశా. నాకు గ్రాస్ కూడా 1,50,000 లేదు. ఇంకా 34 ఇయర్స్ సర్వీస్. బేసిక్ చెప్తున్నారా మీరు? బేసిక్ కాదన్నా, గ్రాస్ శాలరీ చెబుతున్నా. 1,50,000 నా గ్రాస్ శాలరీ. గ్రూప్ 1 లో అపాయింట్ అయ్యి 33 ఇయర్స్ సర్వీస్ చేశాను, నా శాలరీ అది. మీరు చాలా మంది పోలీస్ కానిస్టేబుల్ గానీ, కింద జూనియర్ అసిస్టెంట్లు గానీ, కింద 4th క్లాస్ ఎంప్లాయీస్ కి జాయిన్ అయినప్పుడు 30,000 మాత్రమే శాలరీ వస్తుంది. ఎవరు ఇయర్స్ దాటిన వాళ్ళకి మాత్రమే సర్వీస్, అంటే 33 ఇయర్స్ 40 ఇయర్స్ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఆ స్కేల్ ఉంటుంది తప్ప అది ఒక్కళ్ళిద్దరికి మాత్రమే ఉంటుంది. తర్వాత మీరు జీతభత్యాలు వ్యత్యాసం చెబుతున్నారు. ఇదే మేము మా క్వాలిఫికేషన్, నాకు ఎంకామ్, ఎంబీఏ, ఎల్ఎల్బి, పీజీడీసీఏ ఇంకా క్వాలిఫికేషన్ ఉన్నాయి. 2 టైఫైయర్లు, 2 షార్ట్ హ్యాండ్లు ఉన్నాయి. క్వాలిఫికేషన్ చెప్పుకోవడం చాలా ఉన్నాయి. నా క్వాలిఫికేషన్ లో బయటికి పోతే నా పిల్లలు నాకంటే డబుల్ శాలరీ వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ లో ఎక్కడ కూడా క్వాలిఫికేషన్ తగ్గట్టు కానీ పని తగ్గట్టుగా శాలరీస్ ఏం లేవు. 1,500 కోట్లు నెలకు 6,000 కోట్లు అయింది శాలరీ బిల్ అంటున్నారు. అన్నా అది కూడా మీకు చెప్తాను, 6,500 కోట్లు అనేది ఎంప్లాయీస్ కాదు, మా పెన్షనర్స్ కి, ఎంప్లాయీస్ వర్కింగ్ ఎంప్లాయీస్ కలిపి మొత్తం కలిపి కూడా 3,000 crores కూడా కావట్లేదు. మీరు డేటా తీసుకోండి. ఇందులో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, టెంపరీ, గౌరవ ప్రజాప్రతినిధులు, తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్, వెహికల్ ఎక్స్పెండిచర్లు, కరెంటు బిల్లు మొత్తం స్టేట్ గవర్నమెంట్ లో అడ్మినిస్ట్రేషన్ కలిపితే 6,500 కోట్లు. ఓన్లీ ఎంప్లాయీస్ కి వచ్చినప్పుడు 3,000 crores కూడా లేదు. అది కూడా అడ్మిషన్ చిన్న రాష్ట్రాలు చేసి, మేము చేసింది కాదు, చిన్న రాష్ట్రాలు చేసి, చిన్న జిల్లాలై, చిన్న మండలాలై ప్రజల వద్దకి పరిపాలన పోయే విధంగా ఆ గేట్ ఎక్కడైతే డోర్ స్టెప్ వరకు సర్వీస్ పోవడం కోసం ఎంప్లాయీని పెంచడం లేదు తప్ప శాలరీస్ కూడా ఎవరు 39% పెంచారు, 43 పెంచారు, 30% పెంచారు అనేది ఆ రోజు ఉన్న కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా, డిఏల ఆధారంగా పెంచింది తప్ప ఎక్కడ కూడా అదనంగా ఎక్కడా లేదు. కొంత పర్వాలేదు. మిగతా భారతదేశంలో చూసుకుంటే మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసుకున్నప్పుడు మిగతా 15 రాష్ట్రాల కంటే మనది బాగుంది తప్ప హైయెస్ట్ జీతాలు ఇక్కడ ఎక్కడా లేవు. కాకపోతే ప్రచారం చేసినప్పుడు ఇంత మీరు అన్నారు ఏసీబీ కేసులని. ఏసీబీ కేసులు ఓన్లీ ఉద్యోగుల మీద ఎందుకు చేయాలి? మీడియా మిత్రుల మీద చేయరు, ఎక్కడ ప్రజాప్రతినిధుల మీద చేయరు, కాంట్రాక్టుల మీద చేయరు, ఎవరు లేరు. ఓన్లీ గవర్నమెంట్ ఒక్క మినిట్
ప్రభుత్వం అందులో నుంచి కూడా జీతం ఇన్కమ్ తీసుకుంటుంది ఎర్నింగ్ మీడియా డిపార్ట్మెంట్ మీడియా ప్రభుత్వం నుంచి జీతం తీసుకోవట్లేదు, అయినా రాస్తున్నారు కదా మీడియా తీసుకుంటే ఉద్యోగాలు తీసేస్తారు. అందరికీ ఉండాలి. నేను మీడియా అనేది వాడింది ఒక ప్రభుత్వం ఈ మీడియా కాదు, ఏలూరు గారు ఈ మీడియా ఏంటంటే అందరికీ చెప్తున్నాం. ఎంప్లాయీస్ కి వచ్చే వాటిల్లో ఇన్కమ్ ఎర్నింగ్ డిపార్ట్మెంట్ రెండో మూడో ఒకవేళ మీడియా మీడియా దాన్ని మేము ఖండిస్తున్నాం. మీడియాలో ప్రతిసారి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏసీబీ కేసులు అక్రమంగా సంపాదిస్తున్నారు. ఇది కొద్దిగా పబ్లిసిటీ, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటది. ఎవరు గవర్నమెంట్ ఉద్యోగుల మీద ప్రతి ఒక్కరికి జలస్ ఉంటది. ఏదో రొటీన్ వస్తుందని లక్షల కోట్లు సంపాదించే వాళ్ళు, వేల కోట్లు సంపాదించే వాళ్ళు, పర్ డే లక్షల ఇన్కమ్ ఉన్న వాళ్ళు వాళ్ళని ఎవరు పట్టించుకోరు. మీరు ఇందాక రాజకీయ నాయకులు సంపాదిస్తున్నారు పెడుతున్నారని, అది సంపాదించింది పెట్టడానికి కాదు కదా. మా దాంట్లో ఒక 1 or 2% ఉన్న వాళ్ళని దాన్ని దయచేసి అందరికీ ఆపాదించవద్దు. మీడియాలో శాలరీస్ కూడా రావు. మినిమం డైలీ 100 రూపీస్ కూడా జీతం పడిన మీడియాలో చాలా మంది ఉన్నారు. కానీ అందులో కూడా కొంతమంది మా దాంట్లో ఉన్నట్టు చెడుపులు ఉన్నాయి, అవి పట్టించుకోరు. కాంట్రాక్టర్లు ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు. బాధ్యత ట్యాక్స్ కడుతున్నాం, శాలరీ ట్యాక్స్ కడుతున్నాం. మాకు ఇప్పుడు మీరు చూస్తే భరత గారు, మీరు కూడా ఉద్యోగ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే, ప్రతి ఆఫీస్ లో కూడా ఫేషియల్ రికగ్నిషన్ ఉంది, థంబ్ ఇంప్రెషన్ ఉంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ పోవాల్సి ఉంది. కొంత రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ లో రెస్పాన్సిబిలిటీ సిటిజన్ చాలా వరకు అమలు అవుతుంది. కాకపోతే సిఎస్ గారు అన్నది కూడా మాకు ఇబ్బందికరమైంది. ఆ శాలరీస్ ఏదో ఒక డిపార్ట్మెంట్ ఉన్న 78 డిపార్ట్మెంట్ లో ఒక్క డిపార్ట్మెంట్ లో వాళ్ళని చూసి అందరికీ వస్తాయి అనుకుంటే అది కరెక్ట్ కాదు. మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎలక్ట్రిసిటీది కూడా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వాళ్ళది కూడా, వాళ్ళకి రిటైర్ అయ్యాక కొంతమందికే పెన్షన్స్ ఉంది, కొంతమంది పెన్షన్ కూడా రాదు. అందులో కూడా కొంతమందికి స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు మీకు తెలుసు, సిపిఎస్ మాకంటే మీకే ఎక్కువ తెలుసు సిపిఎస్ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటనేది. ప్రభుత్వ ఉద్యోగానికి రావడానికి ఎవరు పెద్దగా ఇష్టపడట్లేదు. ఇష్టపడండి ఎందుకు ఇంత పోటీ? ఎందుకంటే ప్రభుత్వాలే మారుతున్నాయి. పోటీ ఉన్నది కానీ పోటీ అది ఉంటుందన్నా. ఎందుకంటే 15 లక్షల ఉద్యోగాలు లేవని చెప్పి ప్రభుత్వాలే మారుతున్నాయి కదా. ఎక్కువ సంఖ్యలో ఉన్నాము, కాకపోతే నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు, అవకాశాలు బయట తక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఉద్యోగం ఉంది. కానీ ఇప్పుడు గతంలో ఉన్నట్టుగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పుడు ఎటువంటి బెనిఫిట్ కూడా రిటైర్ అయిపోయాక సిపిఎస్ దాంట్లో లేదు. తర్వాత వర్క్ కూడా గతంలో కాదు, రెస్పాన్సిబిలిటీ ఉన్నది. శాలరీస్ కూడా మీరు అనుకున్నట్టుగా ఒక జూనియర్ అసిస్టెంట్ ఇప్పుడు రోజు జాయిన్ అయితే మాక్సిమం వేసే ₹1,00,000 స్కేల్ రావాలంటే 30 ఏళ్ళు పనిచేయాలి. పూర్తిగా ఇల్లు వాకిలు వదిలిపెట్టి పొద్దుగా లేసి కంప్లీట్ గా బయటకు వచ్చి మీ ముందు మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. ప్రతి ఒక్కరు కనపడ్డ ప్రతి ప్రజాప్రతినిధి నమస్తే పెట్టాలా, పై ఆఫీసర్ నమస్తే పెట్టాలా, భయపడుతూ ఉండాలి. ఎక్కడ కూడా భావ స్వేచ్ఛ ఉండదు, బయటికి రావడానికి లేదు, సరెండర్ అయి ఉండాలి. అట్లా కొన్ని సంవత్సరాలు ఉంటే ఎంతో కొంత వస్తుంది తప్ప. మీరు చూడండి, ఒక ఎంప్లాయీ, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఒక ఎంప్లాయీకి 50,000 శాలరీ ఉంటే సంవత్సరానికి వచ్చేది 6 లక్షలు, ట్యాక్స్ పోయానికి ఉండేది 4 లక్షలు. 30 సంవత్సరాలు పనిచేస్తే 3,20,00,000. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో సాలరీడ్ ఎంప్లాయీస్ ట్యాక్స్ కట్టేది, మిగతా ఎవరు కాదు. ఎవరు కట్టరు, ఆర్గనైజ్డ్ వాళ్ళే కట్టేది, మిగతా వాళ్ళు కట్టేది కాదు. మాకు వచ్చిన వాటిలో 2 నెలలు ట్యాక్స్ కడతాం. మా సీనియర్ ఆఫీసర్లు చాలా మంది 3 నెలలు కూడా కడతారు. ఇప్పుడు నేను అడుగుతున్నా ఏంటంటే, ఇప్పుడు ఈక్వాలిటీ లేని పరిస్థితి వస్తే ఎట్లా సమాజంలో అన్రెస్ట్ వస్తుంది కదా. అది అన్రెస్ట్ అనేదన్నా మా సాధ్యం. మమ్మల్ని ఉద్యోగులు కాదు, రాష్ట్ర ప్రభుత్వ మీ ఉద్యోగులందరికీ పెద్ద మాట్లాడిన మాట ఇది. అందుకనే ఇది మన దానికంటే నేషనల్ మీడియాలో ఆశ్చర్యపోతారు. అంటే మీరు ఏ నేషనల్ మీడియా చూసుకోండి, రామకృష్ణారావు గారు మాట్లాడిన సిచ్యువేషన్ ఏంటో, ఏ డిపార్ట్మెంట్ గురించి, ఏ పరిస్థితి గురించి మాట్లాడారో, వారు నిజంగానే ఇది మాట్లాడితే చాలా తప్పు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ అదే ఉందనే భావన వస్తే తప్పు. కాకపోతే నేషనల్ మీడియాలో కూడా ఆ భావనే కనపడుతుంది. అది ఒక చిన్న డిపార్ట్మెంట్ లో కొద్ది మందికి ఉన్నది. పెన్షన్ కావచ్చు, ఏదైనా అది ఎలక్ట్రిసిటీ ట్రాన్స్కోనో జెన్కోనో అక్కడ ఉన్నాయి తప్ప మిగతా ఎక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంకొకటి ఎవరు కూడా మాకు జీతం ఎక్కువ ఉందని ఏ డిపార్ట్మెంట్ చెప్పారు. మేము కరెక్ట్ గానే పనిచేస్తున్నాం, మాకు ఈవెన్ మేమైనా అంతే, మాకు జీతం తక్కువ ఉందనే చెప్తారు. మా కంప్లైంట్ మీరు అన్నారు కదా ఇంతకు ముందు, జర్నలిస్ట్ మీద కూడా ఏసీబీ అని పెట్టాలి. ప్రభుత్వం జీతం ఇస్తే ప్రభుత్వం ఇబ్బంది పెట్టే జర్నలిస్ట్ కూడా ఉన్నారు. ఈ జర్నలిస్ట్ బ్లాక్ మెయిల్ చేసిన వాళ్ళు వినండి, వెబ్ ఛానల్ వాళ్ళు
బ్లాక్ మెయిల్ ఇప్పుడు చేసిన మమ్మల్ని- వినండి బ్లాక్ మెయిల్ చేసిన వాళ్ళని అసలు ఊరుకోవద్దు, ఎక్కడిదక్కడ కేసులు పెట్టాలి, అది చేయాలి. రెండోది అది ఏంటంటే పెట్టాలి ఒక్క కూడా, నిమిషం ఏముండదన్నా? ఒక్క నిమిషం మీలాంటి ఛానల్స్ కానీ పెద్ద పేపర్లు లేదు, ఇట్లాంటి నేను వాళ్ళు చెప్తున్నా ఎవరు నేను చెప్పేది చాలా వినండి. polite గా ఉంటారు. బ్లాక్ మెయిల్ వినండి, బ్లాక్ మెయిల్ ఎట్లా కూడా చేస్తున్నారో తెలుసు. బోర్వెల్ వేస్తే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, ఓకే. తర్వాత ఇసుక ట్రాన్స్పోర్ట్ చేస్తే బ్లాక్ మెయిల్ చేస్తారు. నాకు చెప్పడానికి అదేం లేదు. అయితే ఎందుకు ఇట్లా మీడియా తయారైంది ఆలోచించాలి. ఎందుకు ఇట్లా తయారైంది ఆలోచించాలి. మీరు టీవీ ఫ్రీగా చూస్తున్నారు, ఎవరైనా డబ్బులు కడుతున్నారు. మీరు ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటారు. ప్రభుత్వం మీడియాకు శాలరీస్ ఇవ్వట్లేదు కదా. టీవీ అందరూ ఫ్రీగా చూస్తున్నారు, పైసలు పెట్టి చూడండి, కరప్షన్ ఉండదు కదా, ఫ్రీ ఛానల్ కదా. మీరు క్రికెట్ మ్యాచ్ చూడాలంటే ఏం చేస్తున్నారు, ESPN స్టార్ స్పోర్ట్స్ లో 19 రూపాయలు కడుతున్నారు, జియో హాట్స్టార్ కి 600 కడుతున్నారు. టీవీ ఛానల్స్ ఏమో ఫ్రీగా కదా చూసేది. మరి ఫ్రీగా చూసినప్పుడు ఒక్క నిమిషం, ఫ్రీగా చూసినప్పుడు రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళందరికీ జీతాలు ఎట్లా? అందుకని అదవుతుంది. అందుకని నేను చెప్తాను, ప్రజలకు కూడా అకౌంటబిలిటీ, ఫ్రీ మీడియా ఉండాలంటే, ఈ బ్లాక్ మెయిల్ రాకుండా ఉండాలంటే, మీ సందర్భం టాపిక్ వచ్చింది కాబట్టి ప్రజలు న్యూస్ ఛానల్ ని లేకపోతే వాటి కనీసం ₹1-2 నెలకు, ₹2 వైఫై కోసం 650-700 పెడుతున్నారు కదా. 1 కోటి మంది ఒక్కో ఛానల్ రూపాయి చేస్తే ₹1 అవుద్ది. అప్పుడు ఛానల్ నడవడానికి ఈజీ అవుద్ది. ఎందుకు కరప్షన్ అవుతుందంటే శాలరీస్ లోకల్ లెవెల్లో లేకపోతే ఎవరైతే పనిచేస్తారో మీడియాలో కూడా ప్రముఖ మెయిన్ న్యూస్ పేపర్లు కానీ మెయిన్ ఛానల్స్ వల్ల ఎవరికి ఇబ్బంది లేదు. చాలా సిస్టమేటిక్ గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో కొన్ని సిస్టమేటిక్ నడిచే డిపార్ట్మెంట్ నడుస్తున్నాయి. కానీ మీడియా నుంచి బయటకు వచ్చిన మిత్రులు చిన్న చిన్న వెబ్ ఛానల్ అని అన్ని చిన్న చిన్న వ్యవస్థల్లో పేపర్లను ఇప్పుడు పెట్టి రాష్ట్రాల్లో ఉన్న అన్ని వ్యవస్థల్లో మీడియా కూడా ఒక భాగం. వాళ్ళ నుంచి ఇబ్బంది. మీడియా కూడా ఒక భాగం అంటారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థలు ఎట్లా కరప్ట్ అయినాయో మీడియా కూడా కరప్ట్ అయింది. దానిలో నో డౌట్. నేనే చెప్తున్నా కదా, ఎక్కడ తీసుకుంటారో చెప్తున్నా కదా. కానీ ఎవరి గురించి కూడా కొత్తగా ఏదైనా ఇల్లు కడితే పోతున్నారు, కొత్తగా ఏదైనా ఇల్లు కడితే పోతున్నారు, నో డౌట్ జరుగుతుంది. అది అన్నిట్లో ఉంది. ఓకే, మీడియా ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు సిండికేట్ అవుతున్నారు. MRO ఆఫీస్ వాళ్ళు వెళ్ళి అక్కడ పోయి, లేకపోతే టౌన్ ప్లానింగ్ వాళ్ళు వెళ్ళి అక్కడ పోయిరా, నువ్వు పెడితే కనుక నీకు డబ్బులు ఇస్తాడని చెప్తున్నారు. అన్న అందరం మనుషులమే, బై బర్త్ ఎవరు ఎందులో లేము. అదే చెప్తున్నా. నేను అటుంటే మీడియాకి వచ్చేవాడిని, మీరు ఇటుంటే ఇటు వచ్చేవాళ్ళు. కాకపోతే మాకు బాధ ఏంటంటే ఎటుకి సెంటర్ పాయింట్ ఎంప్లాయీస్ అవుతున్నారు. టాపిక్ అంతా ఎంప్లాయీస్ కి వెళ్ళే వస్తుంది. ఏది కరప్షన్ కి వచ్చిన ఎంప్లాయీసే, శాలరీస్ కి వచ్చిన ఎంప్లాయీసే, గవర్నమెంట్ లో జరిగిన ఎంప్లాయీసే, మిగతా రంగాలను ఎవరిని పట్టించుకోవట్లేదు. ఓకే, మిగతా రంగాల్ని పట్టించుకుంటారు, అట్లేం కాదు. ఎస్, మనతో పాటు